అని చెప్పి మాట్లాడినటువంటి బిఆర్ నాయుడు గారు వాస్తవం. అంటే నేను అడుగుతున్న రాష్ట్ర ప్రజల్ని, మీ ద్వారా రాష్ట్ర ప్రజల్ని అడుగుతున్నా, అంటే ఒక మీడియా ఛానల్ ఉంటే మీరు ఏం చేసినా కూడా మీరు శుద్ధపూసలు అయిపోతారా? అంటే మీరు ప్రభుత్వంలో ఉంటే మీరు ఏం చేసినా, ఏ అరాచకం చేసినా కూడా అది తప్పు ఒప్పైపోతుందా? బిఆర్ నాయుడు లాంటి ఒక వ్యక్తి ఈ విధంగా దొరికితే దాన్ని కనీసం దాని మీద ఎక్స్ప్లెనేషన్ కూడా కాల్ ఫర్ చేయలేని ఒక చేతగాని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పనిచేయటం లేదా? నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రి గారిని, ప్రతి మీటింగ్లో ఏం తమాషాలుగా ఉందా, ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు చేయటం లేదు, అడ్మినిస్ట్రేషన్ అంటే ఏమనుకుంటున్నారు అని ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద రెచ్చిపోయేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మీ మిత్రుడు కాబట్టి, మీ మిత్రులు కాబట్టి, మీ కులం కాబట్టి, మీ ఊరు కాబట్టి, మీ జిల్లా కాబట్టి బిఆర్ నాయుడు మిమ్మల్ని జాకీలు వేసి లేపారు కాబట్టి బిఆర్ నాయుడు ఏ విధమైనటువంటి తప్పులు చేసినా అక్కడ చైర్మన్ హోదాలో ఆయన మీద ఎక్స్ప్లెనేషన్ ఉండదా? రాష్ట్ర ప్రజలకు వివరణ ఉండదా? రాష్ట్ర ప్రజల తరపున రాష్ట్ర ప్రజలకు అసలు దీని మీద ఏమి చెప్పాలి? కనీసం ఇది తప్పో రైటో. నేనేమంటానంటే ముఖ్యమంత్రి గారిని, బిఆర్ నాయుడు గారి మీద వచ్చినటువంటి వీడియో ఫేక్ వీడియో, ఇది అసలు ఏ విధమైన తప్పు కాదు. బిఆర్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఒక సచ్చీలుడు, ధర్మరాజు అంశలో పుట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి కారణ జన్ముడు అని చెప్పండి, తప్పేం లేదు. ముఖ్యమంత్రి ప్రకటన చేయమని నేను పదే పదే నేను మాట్లాడుతున్నా. మీరు ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో కూర్చొని ఈ రోజు వరకు కూడా జరిగిన అనర్థం మీద కనీసం మీరు ఏ విధమైనటువంటి ప్రకటన చేయకుండా, ఏ విధమైనటువంటి ఎంక్వైరీ ఇనిషియేట్ చేయకుండా, ఏ విధమైనటువంటి రిపోర్ట్ని యాక్సెప్ట్ చేయకుండా, ఎవరో ఒక పనికిమాలిన గన్నాయి గారి చేత ఒక రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్ట్ మీద ఏ విధమైనటువంటి యాక్షన్ లేకుండా గాయపయ్యి గాప్చూప్ సంబారబుడ్డి అని తిరుగుతుంటే రాష్ట్ర ప్రజలు మర్చిపోవాలా? అంటే మీరు గిల్లితే గిల్లించుకోవాలా? చెప్పండి సార్, మీరు గిల్లితే గిల్లించుకోవాలా? రాష్ట్ర ప్రజలకి మీరు కడాన లడ్డూలో పందికోగలిసింది అంటే అందరు వినేసేయాలి, డిబేట్లు పెట్టేసేయాలి, మొత్తం మీడియా మొత్తం మీ వెనకబడి రాష్ట్ర ప్రజల మొత్తం రోడ్ల మీదకి వచ్చి కొట్టుకోవాలి, తన్నుకోవాలి, చంపుకోవాలి. అబ్బెబ్బెబ్బే దాంట్లో ఏమి హార్పిక్స్ లాంటివి బాత్రూమ్ క్లీనర్లు కలిసినాయి అంటే బాత్రూమ్ క్లీనర్లు కలిసినాయి అని అనుకోవాలి. ఇప్పుడు దాని మీద ఏం చర్చలు లేవు. గప్చూప్ సంబారబుట్టి ఇదంతా ఎక్కడికో వచ్చి ల్యాండ్ అవుతుంది, ఇందాపూర్లో ల్యాండ్ అవుతుంది, హెరిటేజ్లో ల్యాండ్ అవుతుంది, దీని మీద ఏం మాట్లాడొద్దు, కామ్గా ఉండండి అంటే రాష్ట్ర ప్రజలు కామ్గా ఉండాలా? అంటే ఈ బిఆర్ నాయుడు కాకుండా ఇంకా వేరే ఎవరైనా సరే ఎలాంటి సందర్భం వస్తే మీరు యాక్షన్ తీసుకోరా? అంటే మీరు ఐఏఎస్ ఆఫీసర్లకి, ఐపీఎస్ ఆఫీసర్లకి, అడ్మినిస్ట్రేటర్ని నేను అని చెప్పేవన్నీ కేవలం అభూత కల్పనలా, పైకి మాటల. ఒక ఎమ్మెల్యే ఒక మహిళని, చిత్తూరు జిల్లాలో ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఒక మహిళని, 75 సంవత్సరాల ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఒక అమ్మాయిని లాడ్జికి తీసుకుని వెళ్ళి పదే ఆ అమ్మాయి చేత బలాత్కారం చేస్తే ఆ ఎమ్మెల్యే మీద ఏ విధమైనటువంటి యాక్షన్ ఈ రోజు వరకు లేదు. ఏ విధమైనటువంటి యాక్షన్ ఈ రోజు వరకు లేదు. మరి అదే గుంటూరు ఎమ్మెల్యే కూడా వీడియో కాల్ మాట్లాడారు కదా, మరి అతని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? నిన్నగాక మొన్న జనసేనలో అరవశ్రీధర్ అనేటువంటి అంశంలో ఆ అబ్బాయి ఎమ్మెల్యే, రైల్వే కూడూరు ఎమ్మెల్యే, ఆ మహిళని ఒక ఒంటరి మహిళను ఆమెను లోబర్చుకొని ఇట్లా నన్ను ఇన్ని సందర్భాల్లో నన్ను బలాత్కారం చేశాడు, బలవంతంగా బలాత్కారం చేశారు, ఇతను నా మీద నా భర్తను చంపేస్తాను, నా కొడుకుని చంపేస్తానని బలాత్కారం చేశాడని రిపీటెడ్గా రిపోర్ట్లు పెడితే, ఈ దేశంలోనే మహిళల అభ్యున్నతి కోసం, మహిళల రక్షణ కోసం పుట్టాను నేను అని చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి